జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ నేపథ్యంలో ప్రచారం అయితే కాంగ్రెస్ పార్టీది హోరా సాగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం. అసలు ఆ ప్రచారం ఎలా జరుగుతుంది, ఎలాంటి డెవలప్మెంట్ పనులు కావాలని చెప్పేసి కూడా పూర్తిగా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అసలు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అంటేనే అసలు చాలా వరకు హోరీగా సాగుతుంది ప్రచారం అని చెప్పుకోవచ్చు. అసలు జూబ్లీహిల్స్ కి కావాల్సింది ఏ పార్టీ, ఎవరు కావాలి? అసలు నవీన్ యాదవ్ కావాలా, మాగంటి సునీత కావాలా? జూబ్లీహిల్స్ ప్రజలకు నవీన్ యాదవ్ అవసరం. ఎందుకంటే యువకుడు, విద్యావంతుడు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి నవీన్ యాదవ్ మరి గతంలో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజాసేవల్లో వాళ్ళ కుటుంబం చాలా హెల్ప్ చేయడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులకి వాళ్ళు ఈరోజు విద్య అందించడం, ఎన్నో రకాలుగా గుళ్ళు కానీ, గోపురాలు కానీ, చదువు, స్పోర్ట్స్ విషయంలో అన్ని విషయాల్లో వాళ్ళు అండదండలు, ఆ సినిమా కార్మికులకు కావచ్చు, అందరికీ అండదండలు ఉంటూ నిత్యం ప్రజల మధ్య వారి సమస్యల పట్ల కొట్లాడిన వ్యక్తులు నవీన్ యాదవ్ ఫ్యామిలీ. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ కావాలని మేము అనుకుంటున్నాము. అసలు ఎందుకు నవీన్ యాదవ్కే ఓటు వేయాలి అని చెప్పేసి చాలా అనుకుంటున్నారు జనాలు. అటు ముస్లిం వాళ్ళు కావచ్చు, హిందూస్ కావచ్చు, చాలా అనుకుంటున్నారు. అసలు దానికి మీ సమాధానం? కుల మత భేద ఎటువంటిది లేకుండా వాళ్ళు క్రిస్టమస్ అయితే చర్చిలోకి వెళ్ళడం కావచ్చు, మైనారిటీ వాళ్ళ ఏ ప్రోగ్రామ్స్ అయినా వాళ్ళ దగ్గరకు కావచ్చు, సదర్ కార్యక్రమాలు కావచ్చు, హిందూ రిలేటెడ్ ఏది జరిగినా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ముందుండి అందరితో ఎలా అంటే ఒక ఫ్రెండ్ లాగా, ఒక అన్నలాగా, ఒక సొంత కొడుకులాగా, ఒక మనవడిలాగా అందరితో వాళ్ళు ఒక ఫ్యామిలీ, ఒక 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ మంచి ఫ్రెండ్లీ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా నవీన్ యాదవ్ని కోరుకుంటున్నారు. అందువల్లనే అంటే ఏది ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వం లేకున్నా కూడా వాళ్ళు హెల్ప్ చేసేటువంటి వ్యక్తులు కాబట్టి నవీన్ యాదవ్ అయితే బెస్ట్. అన్న ఇక్కడ ఇంకా కూడా అసలు గత కొన్ని రోజుల క్రితమే బీసీ రిజర్వేషన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో దద్దరిల్లిపోయిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికి కూడా అసలు బీసీ రిజర్వేషన్ మరి ఏమైనా వర్కౌట్ అవుతుందా లేదా? గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు మరి కామారెడ్డి డిక్లరేషన్లో మరి 42% డిక్లేర్ చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే. ఈరోజు బీసీలంతా ఏకమయ్యి మరి బీసీలు రాజకీయంలో వెనుకబడి ఉన్నారనేసి మరి ముందు ఇప్పుడు మా అందరికి ఒక ఐక్యత వచ్చింది. మా ఏ బీసీ ఇచ్చినా కూడా ఆ బీసీకి మద్దతు పలకాలని. సో ఇదే నేపథ్యంలో ఇంత హై పీక్లో వస్తున్నటువంటి బీసీ నినాదాల నేపథ్యంలో మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి నవీన్ యాదవ్కి ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మరి ఈరోజు బీసీ బిడ్డకి ఇచ్చింది కాబట్టి ఈరోజు ముజీరాజ్ సంఘం కావచ్చు, గౌడ సంఘం కావచ్చు, యాదవ్ సంఘం కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కుల మత భేదాలు అన్నీ కూడా ఈరోజు ఏకమై నవీన్ యాదవ్ గారిని ఎమ్మెల్యేగా కోరుకుంటున్నటువంటి విషయం అందరికి తెలిసిందే. యువ నాయకుడు వస్తే కొద్దిగా బాగుంటుందని అందరు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్ తర్వాత మా బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గారికి ఇవ్వడం అనేది మా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మేము ఒక హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాము. అందుకే నవీన్ యాదవ్ గారికి ఓటేయాలని మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇక్కడ ఇంకొకటి, అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలిచినప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ప్రజల గుండెల్లో ఇప్పటికీ ఆయన ఏంటంటే ఏం పని చేయలేదు, ఏం డెవలప్ కాలేదు, అసలు వర్షం పడితే డ్రైనేజీలు పారుతున్నాయి అని చెప్పేసి అయితే చాలా వరకు ప్రజలు అనేది మేము చూసాము. అసలు ఎందుకంటారు, అసలు ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు? మాగంటి గోపీనాథ్ గారు ఫస్ట్ టీడీపీ నుంచి గెలవడం జరిగింది, అలయన్స్లో గెలవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2 సార్లు కూడా అవకాశం ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిరో కూడా నేను చెప్తాను. ఇప్పుడు మధురా నగర్, వెంగళరావు నగర్ కొన్ని కాలనీస్లో దొంగ ఓట్లు ఎక్కువ చేయించడం జరిగింది. ఆయన హాస్టల్స్లో ఉన్న పిల్లల్ని, వాళ్ళని వీళ్ళని ప్రతి ఓటుకు 3,000 ఇచ్చి దగ్గరుండి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు ఏ యువతనైనా అడగండి, 3,000 ఇచ్చి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇచ్చి ఓట్లు వేయించిన సందర్భం మేము చూసిన విషయం మాకు తెలుసు. గతంలో మా నాన్నలు, మా తాతలు చెప్పినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా డబ్బు అనేది ఎలక్షన్లో ఎవరు కూడా డబ్బు పంచలేదు. టీఆర్ఎస్ హయాంలోనే డబ్బులు పంచడం జరిగింది. అంటే అందరినీ బానిసలుగా చేసినటువంటి ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు కూడా వాళ్ళు గెలవాలని కేటీఆర్ గారు 5,000 ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నాను, 5,000 మనకు ముఖ్యం కాదు. చిన్నదేదన్నా అయినా కూడా మనకు వేలల్లో అయితే మన పిల్లల భవిష్యత్తు అన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు 1,000 రూపాయలు ఇచ్చిన కిలో మటన్ తెచ్చుకుంటే అయిపోతుంది. మనకు కావాల్సింది డబ్బు కాదు, మనకు కావాల్సింది అభివృద్ధి. కాబట్టే మళ్ళొకసారి నేను ఆలోచించాలి ప్రజలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మీరు డెవలప్మెంట్ చూడండి. ఈరోజు కృష్ణానగర్ వెళ్తే ఒక్క హాఫ్ అన్ అవర్ వాన పడితే మొత్తం నిండిపోతుంటాయి.
ఈరోజు రేమత్ నగర్ కావచ్చు, ఏది కావచ్చు, కంప్లీట్గా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, నల్లలు కావచ్చు, రోడ్లు కావచ్చు, అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ తెలుసు, జూబ్లీస్ నియోజకవర్గంలో లోకల్గా ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు అందరికీ తెలుసు. కాబట్టి ఒకసారి మీరు అందరు దృష్టిలో పెట్టుకొని అందరం ఏకమై నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని నేను కోరుతున్నాను. అన్న ఇక్కడ ఇంకొకటి కూడా చాలా మంది సినీ ప్రముఖులు కావచ్చు, లేకపోతే చాలా వరకు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి నవీన్ యాదవ్ కి మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. అసలు వాళ్ళకి చేయాల్సిన అవసరం ఏముంది? నవీన్ యాదవ్ యొక్క గొప్పతనం ఏంటి ముఖ్యంగా? ఈరోజు సినిమా రంగంలో వాళ్ళ నాన్నకి మంచి సత్సంబంధాలున్నాయి. సినిమా రంగంలో అనేక మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి కృష్ణానగర్, ఇందిరానగర్, రహమత్ నగర్, యూసఫ్ కూడా ఈ ప్రాంతంలో, ఫిలిం నగర్ ప్రాంతంలో కొన్ని వేల మంది ఉంటారు. కాబట్టి వాళ్ళు అంటే షూటింగ్స్ ఉన్నప్పుడే వాళ్ళకి వర్క్స్ ఉంటాయి. మిగతా టైంలో వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటాయి. వాళ్ళకు కూడా సినిమాల్లో కొన్ని అవకతవకలు అవి ఇవి కొన్ని ఉంటాయి. వారి కష్టాలు ఎప్పటి నుంచో వీళ్ళ కుటుంబం తీర్చడం జరుగుతుంది. దగ్గరుండి వాళ్ళ సమస్యలుగా పరిష్కరించడం జరిగింది. కాబట్టి ఈరోజు సినీ వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకు కూడా వాళ్ళు అండగా ఉండి మరి సినిమా అమ్మని వాళ్ళు కాపాడడం జరిగింది. గతంలో నుంచి కూడా ఆ రిలేషన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సినిమాలో ఏది కూడా జరిగినా కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీళ్ళు ఒక సమస్యని పరిష్కరించారు. కాబట్టి సినిమా వాళ్ళు నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటుందని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అందుకే వారికి మద్దతుగా సినీ ప్రముఖులందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో అన్న ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి అయితే గత ప్రభుత్వంలో అయితే ఇదేం చేయలేదు, అసలు మేము చూడలేదు. ముఖ్యంగా అసలు సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి అయితే రేవంత్ ప్రభుత్వం అయితే తెలియజేసింది. మరి దీనికి సంబంధించి దీనికి నవీన్ యాదవ్ కావచ్చు, లేకపోతే ఇంత నిన్న ప్రమాణ స్వీకారం చేసిన అజరుద్దీన్ కావచ్చు, ఎలా కట్టుబడి ఉంటారు, అసలు ఎలా పాటిస్తారు? గత ప్రభుత్వంలో మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీస్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి జూబ్లీస్లో ఎన్నో పబ్స్ ఉన్నాయి, మీ అందరికి తెలుసు. సో ఈ దందా ఏదైతే డ్రగ్స్ సప్లై చేయడం కావచ్చు, కేటీఆర్ మీద కూడా ఆ మధ్య వచ్చిన విషయం అందరికి తెలుసు. డ్రగ్స్ తీసుకుంటాడు అది ఇదని, అది వాస్తవం. ఎందుకంటే అన్నిటికీ సప్లై చేసిన వాడే మాగంటి గోపీనాథ్. ఈరోజు యువతను తప్పుడు దోవ పట్టించి ఎంతోమంది పొట్టన కొట్టినటువంటి మాగంటి గోపీనాథ్కి మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మరి ప్రతి పిల్లలు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, ఏ తల్లి కూడా వాళ్ళ కొడుకు కోల్పోవద్దని మా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు సే నో టు డ్రగ్స్ అనేసి మరి వాళ్ళ మీద దాడులు చేయించి ఈరోజు ఎంతోమంది అటువంటి వాటి జోలికి పోకుండా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే అన్న ఇక్కడ ఇంకొకటి కూడా అసలు దాదాపుగా చాలా వరకు యువత కావచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి నవీన్ యాదవ్ అనే అంటున్నారు. బట్ బీఆర్ఎస్ వాళ్ళను పింకీస్ అని పిలుస్తున్నారు. అది అర్థం కాని క్వశ్చన్. అది ఎందుకు అలా పిలుస్తున్నారు చాలా వరకు? పింకీస్ అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన దాడులు మామూలు దాడులు కాదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు కవిత ఎవరండి? చిన్న అపార్ట్మెంట్ తీసుకొని రెంట్ ఉంటుండే. ఈరోజు 100 కోట్లు 150 కోట్లతో ఇల్లు కట్టింది. వాళ్ళకి ఫామ్ హౌస్ ఉన్నాయి. 1000 ఎకరాలు యూఎస్లో కొన్నారు. ఆమె వేరే కంట్రీలో. ఈరోజు వాళ్ళు దుబాయ్కి పోయి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు. వాళ్ళకి ఫామ్ హౌస్లు ఎక్కడి. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే అంటే, ఆ రోజు కవిత పెళ్లి చేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఫస్ట్ రథం కూడా నవీన్ యాదవ్ గారే ఇప్పించారు. వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసినటువంటి వ్యక్తులు. ఈరోజు లక్షల కోట్లు, వేల కోట్లు. ఈరోజు కాళేశ్వరం చూస్తే ఈరోజు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది. గొర్రెల మీద 1000 కోట్ల స్కామ్ జరిగింది. ఈరోజు ఎన్నో వేల ఎకరాలు కబ్జాకి గురైనాయి. చెరువులు, కుంటలు, గింటలు అని చాలా కబ్జా అయినాయి. కాబట్టి వారి అవినీతిని గుర్తించి ప్రజలు వారికి బుద్ధి చెప్పి ఈరోజు వాళ్ళని అపోజిషన్లో నిలబెట్టారు. కాబట్టి వాళ్ళని ఈరోజు పింకీస్ అని కామెంట్ చేయడం జరుగుతుంది. రైట్. సో అయితే దాదాపుగా నవీన్ యాదవ్ పైన కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అంటే తప్పుడు ఆరోపణలు, అటు హిజ్రాల విషయంలో కావచ్చు, లేకపోతే సినీ ప్రముఖుల విషయంలో కూడా చాలా వరకు వస్తున్నాయి. దానికి మీ సమాధానం? ఇది ఎంత దుర్మార్గం అంటే, ఈ సోషల్ మీడియా, పింకీ సోషల్ మీడియా ఏదైతే ఉంటుందో వాళ్ళు సపరేట్ టీంని పెట్టి నవీన్ యాదవ్ గారు ఒక ముస్లిం వాడలో పోయి మీరు నమాజ్ కంటే స్నానమే ఎక్కువ చేయాలని, దాని తర్వాత హిజ్రాలు, ఈ వెంకటగిరి ప్రాంతంలో హిజ్రాలు ఉంటారు అనమాట. ఆ హిజ్రాల మీద ఎవరో వెంకట్ అనే వ్యక్తి దాడి చేస్తే ఈయన వెంకట్ యాదవ్ని పెట్టడం కావచ్చు. అదేవిధంగా ఎక్కడనో అల్వాల్లో మరి నవీన్ యాదవ్ ఎవరో హల్చల్ చేస్తే ఆ న్యూస్ని తెచ్చి ఈయన ఫోటో అటాచ్ చేయడం కావచ్చు. మరి సినిమా వాళ్ళని బెదిరించి ముగ్గురిని బెదిరించి డబ్బులు అడిగిన అంటే ఎవరు ఊరుకుంటారండి? ఎంత పెద్దవాళ్ళనైనా ఈరోజు ఒక 1000 రూపాయలు, ఎవరైనా ఒక 1,00,000 రూపాయలు అడిగితే ఈరోజు ఎంతోమంది ఉన్నారు కంప్లైంట్ చేయడానికి. అంత పెద్దవాళ్ళ అవసరం ఏముంది వీళ్ళని అడగడానికి? మరి ఈ రకంగా చేయడం అనేది చాలా చిల్లర విషయము. ఇటువంటిది చేయడం అనేది నేను నా జీవితంలో నేను చూడలేదు. మరి ఇంత చిల్లరగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది రాజకీయంలో మంచిది కాదని నేను చెప్తా ఉన్నాను.
మరి ఇటువంటిది చేయాలనుకుంటే మరి నవీన్ యాదవ్ ఎంతో చేస్తాడు, కానీ ఆయన సౌమ్యుడు, మంచివాడు, ఇటువంటి జోలికి పోడు ఆయన. కాబట్టి ఏదో వదిలేస్తున్నాడు, కానీ వీళ్ళు చేసుకొని మనకున్న పేరు మనకు ఉంటుందని చేసుకుంటున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఒకసారి బాగా గమనించాలి, వీళ్ళు చేసే తప్పుడు ఆరోపణలని మనం చూడాలి. ఇప్పుడు ఎందుకంటే మీరు రీసెంట్గా చూడొచ్చు, వారి ప్రచార రథం మీద పోయేసి మిమ్మల్ని కొట్టేస్తాము, చంపేస్తాము, తగలబెడతామని క్లియర్ వీడియో ఉంది. ఆ వీడియో మీద ఆయన ఏమన్నాడు, మేమైతే మీ ఎవరి దగ్గర మేము పోలేదు ఈ రోజు వరకు జూబ్లీస్లో, మరి మా దగ్గరకు వస్తే మాత్రం మేము తిరగనియమన్నాడు. అది వాస్తవం. ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి ఈ జూబ్లీస్ నియోజకవర్గం తిరుగుతూ మరి రౌడీయిజం చేస్తున్నటువంటి మీ మీద మేము ఏమన్నాము, అటువంటివి చేయకండి, మరి మీరు అట్లా చేస్తే మేము తిరగనీయమంటే చంపేస్తారంట, అదంట ఇదంట, మమ్మల్ని బయటికి కూడా పోనీయారంట అని తప్పుడు సమాచారం మళ్ళీ చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా సోమాజీ కూడా కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో మా పార్టీ వ్యక్తే, మా పార్టీలో మేమే కొట్టినట్టుగా అది తప్పుడు సమాచారం చేయడం, మళ్ళీ ఆయన క్లారిటీ ఇవ్వడం, ఇంత దుర్మార్గంగా ఏదన్నా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా టీఆర్ఎస్ వాళ్ళని. ఫైనల్ క్వశ్చన్. సో ఇక్కడ దాదాపుగా ఒక వైస్ ప్రెసిడెంట్ గా అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ కావాలి? ఈరోజు మాకు జూబ్లీస్ పేరుకే బాగుంది. ఎంతోమంది చాలామంది అపోహ ఏంటంటే పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉంటారు ఈ ప్రాంతంలో అని, కానీ 70% కంప్లీట్గా స్లమ్సే ఉంటాయి. ఎక్కడ డెవలప్మెంట్ అక్కడ వ్యవస్థ అట్లనే ఉంది. ఈరోజు షేక్పేట్ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, బోరబండ కావచ్చు, రెహమత్ నగర్ కావచ్చు, వెంగళరావు నగర్ సగం పాటు కావచ్చు, సోమాజిగూడలో సగం పాటు కావచ్చు, కంప్లీట్గా 70% ఇంకా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి డెవలప్మెంట్ అనేది ఏది జరగలేదు. జూబ్లీస్లోనే లేదు, జూబ్లీస్లోనే లేదు. చాలామందికి ఇది తెలియదు. కాబట్టి మా స్లమ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు ఈ గత ప్రభుత్వం ఏం చేయలేదని. మీరు ఎవరు కూడా ఈ వాటర్ బాటిల్స్కి, టిఫిన్ డబ్బాలకి, వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లకి దేనికి కూడా ఆశపడకండి. మన పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యము. ఈరోజు మీరు చూస్తున్నట్టయితే మరి ధరణి పేరుతో ఈరోజు సిటీ లోపల 10,000 ఎకరాలు దొబ్బేయడం జరిగింది. మరి అదేవిధంగా సిటీ అవుట్స్కట్స్లో 25,000 ఎకరాలు కనిపించడం లేదు. మరి ఈరోజు దళిత బంధు అనేది ఎవరికి ఇచ్చారు? వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్లో ఎవరికి ఇచ్చారు? వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. మీరు ఎంక్వైరీ చేయండి. ఈరోజు ఒక స్కూల్ ఉంది ఎల్లారెడ్డిగూడలో, ఆ స్కూల్ని కూడా కబ్జా చేస్తే నేను వెళితే నా మీద అక్రమ కేసులు పెట్టడానికి చూసిన మాగంటి గోపినాథ్. మరి అదేవిధంగా ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంది జూబ్లీ ఇది యూసుఫ్గూడ చెక్ పోస్ట్లో, దాన్ని కూడా పడగొట్టడం జరిగింది. అక్కడ నుంచి ఆయన పాపం పండింది, ఆయన కర్మ ఆయన్నే అనుభవించిందని నేను కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరి ఈరోజు గత ప్రభుత్వంలో మరి రైతు బంధు ఇవ్వడం జరిగింది. రైతు బంధు అంటే రైతు ఎవరండి? ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాడు రైతు. 100 ఎకరాలు 500 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నవాడికి రైతు బంధు తెచ్చి ఈ రాష్ట్ర సంపదని ఎవరికి మీ డబ్బును మీరే మలుపుకున్నారు. దీనివల్ల పేద ప్రజలకు మంచి జరగలేదు, ఉన్నవాడికే మంచిగా జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా రైతులకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు 7 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది. ఆ 7 లక్షల కోట్లకే ఈరోజు వడ్డీ కడుతున్నాము. మనం తెలంగాణ రాకముందు మన రాష్ట్రం మిగులు బడ్జెట్లో ఉండే. ప్రజలందరూ దీన్ని గమనించాలి. వాళ్ళు చేసినటువంటి 100 కోట్లు 1000 కోట్లు ఈరోజు అటువంటి దొంగలను మనం ఎంకరేజ్ చేయొద్దు. ఈరోజు నవీన్ యాదవ్ గారిని రౌడీ అంటున్నారు. మరి మీ పార్టీలో ఉన్నటువంటి సల్మాన్ ఖాన్ ఎవరని నేను అడుగుతా ఉన్నాను. 25 కేసులు ఉన్నాయి, ఒక ఫోస్కో కేసు కూడా ఉంది. ఫోస్కో కేసు అంటే ఏందండి? ఒక మైనర్ బాలికని, ఇక నేను చెప్పకూడదు నా నోరుతో. అటువంటి కేసులు ఉన్న వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ మీ పార్టీలోని తీసుకోవడం జరిగింది. అది ఎంత దుర్మార్గం! రౌడీలు మీరా మేమా? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. జూబ్లీస్ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి అని మరొకసారి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు, ప్రభుత్వంలో ఉన్న సిఐలు ఎస్ఎల్ కంప్లీట్గా వీళ్ళకే వర్క్ చేశారు. ఒక సిఐని ఎవరు అపాయింట్ చేస్తారు? ఒక డీజీపీ లేకపోతే ఒక హయ్యర్ అఫీషియల్ అపాయింట్ చేయాలి. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు అపాయింట్ చేసి వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకొని ప్రజల్ని నానా అవస్థలు పెట్టి ఇబ్బందులు పెట్టినారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ఓడగొట్టడం జరిగింది. చూసారు కదా, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ నేపథ్యంలో అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి హోరాహోరీగా ప్రచారం జరుగుతుండడానికి ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ కు పేరుకే గొప్ప తప్ప 70% వరకు అక్కడ ఉంది మొత్తం స్లమ్ అండ్ మాస్ ఏరియాస్ అనే మనకి ఇక్కడ చాలా వరకు తెలుస్తున్న పరిస్థితి. అండ్ మోర్ ఎవర్ ఇఫ్ కేసు నవీన్ యాదవ్ గెలిస్తే ఇవన్నీ డెవలప్మెంట్ జరుగుతాయి అని చెప్పేసి అయితే చాలా వరకు అటు పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే మహిళా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. వీడియో చేస్తున్నారు నరేందర్తో శ్వేత, హిట్ టీవీ, సోమాజిగూడ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.